Since 1980s, protests are going on related to సెక్స్ వైలెన్స్ అండ్ మర్డర్స్ ఇన్ 1980వ దశకం నుంచి జరుగుతున్నాయంట. ఈ యొక్క అక్కడే ఎందుకు జరుగుతాయి, వేరే పుణ్యక్షేత్రాలు ఎందుకు జరుగుతలేవు? సో డెఫినెట్లీ పెద్దవాళ్ళ హస్తం ఉంది అనేది మనం గమనించాలి. ఓకే, సో ఆయన చెప్తున్న ప్రకారం ఆ యొక్క విజిల్ బ్లోవర్ అంటే ఆయన బయటకు వచ్చి ఎవరైతే చెప్తారో ఆ దళిత శానిటేషన్ వర్కర్, అదే ఆయన ఏం చెప్తుండే, చిన్న పిల్లలు, స్కూల్ బ్యాగ్ వేసుకున్న పిల్లలు, బట్టలు లేని పిల్లలు, యాసిడ్ తోటి దాడి చేసిన పిల్లలు, అంగాలు కోసినవి ఇట్లా రకరకాల శరీరాలు వచ్చేటి నన్ను పూడ్చిపెట్టమని నేను ఈ యొక్క మనసు చంపుకొని పూడ్చేవాడిని. ఇక నేను ఇంకా చంపుకునే పరిస్థితి నేను లేను. నేను చచ్చిపోయినా సరే అన్ని ఆధారాలు దీని వెనకాల ఎవరున్న అందరి పేర్లు కూడా నా న్యాయవాదికి చెప్పిన, నాకేమైతే అది కానీ అని వదిలేసిన. ఎందుకంటే ఇక నా ఆత్మ, నేను నేను ఈ వయసు కూడా మీద పడుతుంది, ఇంకా నేను ఏమంటారు ఈ మానసిక శోభను నేను భరించలేను అని ఆయన బయటకు వచ్చి చెప్తున్నాను. ఆయన ఎఫ్ఐఆర్లో కంప్లైంట్లో రాశాడు. ఓకే, సో కేసు జూలై 4th ఫైల్ అయింది. సేమ్ థింగ్. ఓకే, 2003లో అనన్య భట్ అనే ఆమె కూడా చనిపోయింది. సిమిలర్లీ ఆ అమ్మాయి, ఈ అనన్య భట్ వాళ్ళ అమ్మాయి సుజాత భట్, అట్లనే ఈ యొక్క ఈమె పేరేంది మన సౌజన్య వాళ్ళ అమ్మ కూడా మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ చేశారు. గతం నుంచి కొట్లాడుతున్నారు, వాళ్ళకి న్యాయం దొరకలేదు. మళ్ళీ ఇన్సిడెంట్ అయినాక ఇప్పుడు కూడా మళ్ళీ ఫైల్ చేశారు. మళ్ళీ న్యాయం దొరుకుతుందా అంటే తెలియదు. ధర్మస్థల ఘాట్ పోలీస్ 2016లో అక్కడ పోలీస్ స్టేషన్ స్థాపించబడింది. అంటే 2016 దాకా ఆ ధర్మస్థల అనే గ్రామంలో పోలీస్ స్టేషన్ కూడా లేదు. ఓకే, ఏది ఇప్పటి వరకు ఇంపార్టెంట్ మాట్లాడుతుంటే అది కరెక్ట్గా అది మరి ఫేస్బుక్ వానికి ఏమైనా సెట్టింగ్ ఉంటుందో ఈ బీజేపీ వానికి మనకు తెలియదు, కానీ అది అంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో 8,800 ఏమంటారు ఈ కర్ణాటకలో ఇది హయ్యర్ ఇష్యూ ఉంది కాబట్టి ఇప్పుడు మీడియా రెగ్యులర్ మీడియా కాకుండా యూట్యూబ్లు మనలాంటి వాళ్ళని సోషల్ మీడియానే ఆల్టర్నేటివ్ మీడియా తయారైనాం కాబట్టి ఎవరికి భయపడకుండా వాస్తవాలు చెప్తుంటే ఈ టెంపుల్ యాజమాన్యం ఏం చేస్తున్నారు అంటే అక్కడ హైకోర్టులో పోయి కేసు వేసి గ్యాగ్ ఆర్డర్ అంటే ఇంటరీమ్ ఆర్డర్ తెచ్చుకొని ఈ మాకు చెడ్డ పేరు తెస్తారు, మా యొక్క గుడికి అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తారు అని చెప్పి వాళ్ళని ఆ యొక్క యూట్యూబ్ కానీ అవన్నిటిని వీడియోలు తీపి తొలగించమని కోర్టు ద్వారా ఆర్డర్ తెప్పించుకొని 8,800 వీడియో కంటెంట్ ఈ ఇష్యూ రిలేటెడ్ చూపెడుతుంటే అవన్నిటిని డిలీట్ చేయించుకుంటారు. మనం ఒక పిటిషన్ వేస్తే అది తీసుకోరు, తిరస్కరిస్తారు. న్యాయం చేయమంటే అలా న్యాయం లేదు, ఆధారం లేదని కొట్టేస్తారు. కానీ వాళ్ళకి మాత్రం ఇన్స్టెంట్గా అదే రోజు తీర్పులు ఇస్తున్నారు. అంటే హైకోర్టు, కర్ణాటక హైకోర్టులో ఉండే జడ్జిలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని అర్థం, లేకపోతే కేంద్రంలో ఉన్న మోడీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని అర్థం. ఇంకా కంచె చేని వేసినాక మాకు కాపలా ఉంటానా, చౌకీదారు లెక్క ఉంటాని మాకు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని ఇక తర్వాత మొత్తం అన్ని వ్యవస్థలని నాశనం చేసేసి, ఏ వ్యవస్థను పని చేయకుండా చేసేసి, ఎలక్షన్ కమిషన్, ఈడీ, సిబిఐ, కోర్టులు అన్నిటిని పని చేయకుండా చేసి మమ్మల్ని ఇట్లా వెనకటి నుంచి 1000 సంవత్సరాల నుంచి కాల్చుకొని మళ్ళీ ఇప్పుడు అదే చేస్తే ఎట్లా రాని బ్రాహ్మణుడా? ఎట్లా? కాదురా, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన నువ్వు సావవా? ఎందుకు ఇంత నీ మనసు ఒక కుటిలము విషం ఎందుకైంది ఈ ఆర్యునికి? నీకు మనసు అంటూ లేదా? నువ్వు అమ్మ కడుపులోకి వెళ్ళి పుట్టలేదా? నువ్వు సావవా? నీకు నీ యొక్క ప్రకృతి ధర్మాలు వర్తించయా? అదే ఐన్స్టీన్ చెప్పిన స్పేస్ అండ్ రిలేటివ్ థియరీ నీకు వర్తించదా? నాకు చెప్పురా. కర్మ సిద్ధాంతం మాకు బోధించుతావు కదా, ఆ కర్మ సిద్ధాంతం ఈ ఆర్యునికి వర్తించదా? మోడీ సావడా? మోడీ వాళ్ళ తాత సావలేదా? మొన్ననే మోడీ వాళ్ళ అమ్మ సావలేదా? మోడీ చచ్చిపోడా? నీ సావర్కర్ సావలేదా? నీ గోల్వాల్కర్ సావలేదా? ఎందుకు మరి ఉండేదే చిన్న జీవితం అన్నప్పుడు నీ తోటి జీవులను ఎందుకు చంపి నువ్వేం అనుభవిస్తావు? వెనక ముందే కదా పోయేది. కామన్ సెన్స్ ఎందుకు చచ్చిపోయింది నీకు? ఆవు దేవత అన్నప్పుడు బర్రేం పాపం చేసింది? దాంట్లో అదే ప్రాణం ఉంది, దీంట్లో అదే ప్రాణం ఉంది. అది గడ్డి తింటది, ఇది గడ్డి తింటది, అది పాలిస్తుంది, ఇది పాలిస్తుంది. ఒక దేవత ఎట్లయితుంది? ఇది కేవలం నల్లగా పుట్టినందుకు ఇది ఎందుకు దీనికి సంపి ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు? ఎందుకు ఈ వివక్ష? ఎవడు చెప్పిండు? ఎక్కడ రాసిండ్రు? ఏ పుస్తకంలో రాసిండ్రు? అట్లాంటి పుస్తకాలు ఎక్కడుంటే అవన్నీ చింపేద్దాం కదా. ఒకవేళ నువ్వు చెప్పిన సిద్ధాంతం నిజమైతే ఆర్యబ్రాహ్మణులకు వేరే సూర్యుడు ఉండేటోడు, మాకు వేరే సూర్యుడు ఉండేటోడు. మా నల్ల కన్నాకి, మా బ్రౌన్ స్కిన్ ఉన్న వాళ్ళకి కదా. కామన్ సెన్స్ ఎక్కడ 1% చెప్పు.
తీద్దాం, నీ శరీరం కొద్దాం, నా శరీరం, ఇద్దరు లోపల రక్తం రెండు కలుపుదాం, ఎవరిది ఏ రక్తమో తెలియదు. ఎక్కడ తేడా? ఎందుకు డిఫరెన్స్ చూపెడుతున్నావు? నీకు దిమాగ్ చెడిపోయింది, నువ్వు మనిషిగా బతకడానికి పనికిరావు. దొంగ నా కొడుకు. ఆలోచించాను మిత్రులారా. ఆడు రాసుకున్నాడు ఈ రంగు ఉన్నోడు రాజ్యం వెళ్ళాలి, మిగతా వాళ్ళందరూ ఆయన సేవ చేయాలని ఎందుకో రాసుకున్నాడు పిచ్చి పాడుకో. అంటే కష్టపడే తత్వం లేదు వానికి, గంతే. అక్కడ వాడి కష్టపడే తత్వం లేదు. కూర్చున్న దగ్గర రాజసుఖాలు అనుభవించాలి. ఎట్లా అనుభవిస్తావు? వీళ్ళందరినీ శ్రమ దోపిడీ చేసుకోవాలి, అంటే వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి. దొంగ ముండకుడు. నో మీడియా రిపోర్ట్స్ బై పోలీస్. ఓకే, ఇది ఇప్పటివరకు అది దాని గురించి నేను ఇది తెలుసుకునే ప్రయత్నం చేసిన. నాకు దొరికిన కాడికి సమాచారం మీకు అర్థమయ్యే చెప్పడానికి నా వంతు ప్రయత్నం నేను చేసిన. సో మీ కామెంట్ చదువుదాం. ఓకే, సో అంటే నా బాధ ఏంటంటే ఏదో ఉట్టిగా టైం పాస్ ముచ్చడి చెప్తే కాదు, మన వీడియో చూస్తే ఎవరన్నా దాని గురించి పూర్తి సమాచారం తెలవాలి అనేది నా బాధ. ఓకే, రవి కిరణ్ కుంటం, హలో సార్. హాయ్ బ్రదర్. డేవిడ్ ఎన్ఆర్ఫికి దారుణం. నీలకంటి కుమార్, థ్యాంక్ యూ బ్రదర్. సో పవన్ కుమార్ పసులూరి, సూపర్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. సో అంతే కదా. ఓకే, చాలా చూపెడుతారు కానీ కామెంట్ తక్కువనే కానీ చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఓకే, సో అది మిత్రులారా. సో మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, పనికిరాని ముచ్చట చెప్పా. ఓకే, అందులో ఒక వాస్తవాన్ని మాత్రమే చెప్తాం. ఓకే, ఎందుకంటే నిజంలోనే బతకాలి. అది ప్రకృతి ధర్మం. ఓకే, నిజం బతికితేనే సంతోషం వస్తుంది. సంతోషంగా ఉంటేనే మనము ఏమంటారు ఆత్మతృప్తి ఉంటేనే మన జీవనానికి అర్థం ఉంటుంది. లేకపోతే ఆత్మను చంపుకొని బతికితే జీవోత్సవం లాగా బతకాలి. అంటే బతుకున్నప్పుడే శవం లాగా బతికినట్టు, అంటే బతుకుండగానే చచ్చిపోయినట్లు లెక్క. సో కాబట్టి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. చచ్చిపోయేటప్పుడు ధనవంతుడైనా పేదవాడైనా అందరికీ అదే 5 నుంచి 6 అడుగుల జాగాలనే పాతి పెడతారు. ధనవంతుడికి పెద్ద పక్కదాగి పెట్టరు, అని కూడా అలానే పెడతారు. కాబట్టి మనం చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకోవాలి. కాబట్టి ఉన్నన్ని రోజులు సంతోషంగా బతికే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్. Bye-bye.